అంబేద్కర్ జీవిత చరిత్రపై రాష్ట్ర వ్యాప్త నాటికల ప్రదర్శనలో భాగంగా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ హాలులో బుద్ధునితో నా పయనం నాటిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమేష్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను తెలియజేశారు. ఇక నాటిక ప్రదర్శన నిమిత్తం హైదరాబాద్ నుంచి 30 మంది కళాకారులు రానున్నట్లు తెలిపారు. అంబేద్కర్ వాదులు, అభిమానులు, ప్రజలు ఈ నాటిక ప్రదర్శనను తిలకించాలని, హాజరు కావాలని ఆయన కోరారు. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ నమ. రేపు జరగబోయే ప్రోగ్రాం ఏమిటంటే బుద్ధునితో నా ప్రయాణం, అంబేద్కర్ గారి దాని మీద నాటిక ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు చేసినటువంటి విధానాలు, తన జీవిత చరిత్ర పైన లాస్ట్కు చివరి దశలో ఏదైతే బుద్ధుని యొక్క రచనలను అధ్యయనం చేసిన తర్వాత తను అన్ని బౌద్ధ ధర్మం స్వీకరించడానికి కారణాలు, అదేవిధంగా ఈ సమాజంలో, ప్రపంచంలోని అన్నిటికీ ఏకైక మార్గం శాంతియుతంగా ఉండాలంటే బౌద్ధ ధర్మం స్వీకరించాలనే ఒక ఏకైక నిర్ణయాన్ని అంబేద్కర్ గారు తీసుకోవడం జరిగింది. దాన్ని నాటిక రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రదర్శనలో భాగంగా రేపు ఆదిలాబాద్లో జెడ్పీ హాల్లో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం రాష్ట్రం నుంచి, హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 30 మంది కళాకారులు రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ మహాసభ, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా జాతీయ బౌద్ధ మహాసభ, మాల సంక్షేమ సంఘం, అదేవిధంగా అంబేద్కర్ అభ్యుదయవాదులు, అంబేద్కర్ అభిమానులు, కుల మత అతిథులకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు రాజశ్రీ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మిగతా సోషల్ వెల్ఫేర్ డీడీ కానీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు, మిగతా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవడం అనేది జరిగింది. వాళ్ళు కూడా ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీనికి మొత్తం అంబేద్కర్ జీవిత చరిత్ర మీద, అంబేద్కర్ చేసినటువంటి త్యాగాల మీద ఇప్పుడున్నటువంటి సమాజానికి తెలవాల్సిన చాలా అవసరం ఉంది. అదేవిధంగా ఇంటర్, డిగ్రీ చదువుతున్నటువంటి అనేక మంది పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అంబేద్కర్ యొక్క త్యాగము, బుద్ధిజం గురించి చేసినటువంటి కార్యక్రమాలు కంపల్సరీ ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు తెలవాల్సిన అవసరం చాలా ఉంది. ఏకైక మార్గం బుద్ధిజమే కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు చాటి చెప్పారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మేము మా సంఘాల తరపు నుంచి, ఉమ్మడి అన్ని సంఘాల తరపు నుంచి మేము అందరి ప్రజలకు విజ్ఞప్తి